నేను ప్రధానంగా ఒక అవతారంతో ఎందుకు వస్తాను అంటే కేవలముగా ధర్మ సంరక్షణ కొరకు ఒక రూపాన్ని స్వీకరిస్తాను. ధర్మ సంరక్షణ కొరకు ఒక రూపాన్ని తీసుకోవలసిన అవసరం ఎందుకు ఏర్పడుతుంది అంటే పరిత్రాణాయ సాధూనాం, ఎప్పుడు నాయందే మనసు పెట్టుకుని జీవించేటటువంటి పరమ భాగవతోత్తములైన వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నప్పుడు యథార్థమునకు ఒక రూపమే లేని నేను ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీదకు వస్తున్నాను. కాబట్టి వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీర నామాని కృత్వాభివదన్ యదాస్తే. ఒక రూపం లేని పరమాత్మ ఒక రూపాన్ని పొంది భూమి మీదకు వస్తున్నాడు. అట్లా రావడానికి కారణం కేవలం ధర్మాన్ని నిలబెట్టడం కోసం. అప్పుడు ధర్మమును పట్టుకున్న వాళ్ళు, ధర్మమును ఆచరించిన వాళ్ళు ఎవరో వాళ్ళే భగవంతుడికి ప్రీతిపాత్రుడు. ధర్మము అంటే ధ్రియతేవా జనైరితి ధర్మం. తెలిసి ఉండడం ధర్మం కాదు, ఆచరించడం ధర్మం. అందుకే రామాయణంలో సుందరకాండలో సీతమ్మ రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటుంది, ఇహసంతో నవాసంతి సతోబా నానువర్తసే తథాహి విపరీతాతే బుద్ధిరాచారవర్జిత అని అడిగింది. నీకు వేదం తెలియదు, శాస్త్రాలు తెలియవు, పురాణాలు తెలియవు అని అనుకోవడానికి వీల్లేదు. నీకు అన్నీ తెలుసు. నీకు అన్నీ తెలిసినా నువ్వెందుకు ఆచరించవు? నీకు ఇక్కడ ఆచరించమని చెప్పేవారు లేరా? లేకపోతే ఆచరించడం మీద నీకు ఆసక్తి లేదా అని అడిగింది. ఆచరించినదేదో అది మనని కాపాడుతుంది. అందుకే ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది మీరు పట్టుకున్నారో, ఏది అనుష్ఠించారో అది ధర్మం. భీష్మాచార్యుల వారు అందుకే మహాభారతంలో మాట్లాడుతూ ఆచార ప్రభవో ధర్మ అన్నాడు. ధర్మం అనగా ఏమి అంటే ఆచరించినదేదో అది ధర్మము. నువ్వు ఏది చెయ్యాలో అది చెయ్యాలి. నీకు అక్కర్లేనిది, నీకు సంబంధించనిది, నువ్వు చెయ్యకూడనిది నువ్వు చెయ్యకుండా ఉండాలి. నువ్వు ఏది చెయ్యాలో, ఏ కాలమునందు చెయ్యాలో, ఏ దేశమునందు చెయ్యాలో అది నువ్వు చెయ్యాలి. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో చెప్పవలసిన వాడెవరు అంటే భగవంతుడే చెప్తాడు. వ్యక్తులను చెప్పమన్నారనుకోండి, నాకు ఇష్టమైంది నేను చెప్తాను, వేరొకరికి ఇష్టమైంది వేరొకరు చెప్తారు. అట్లా కాదు. ఎప్పుడూ ఒక్కటే చెప్పాలి అంటే, అందరూ ఇది పాటించాలి అని చెప్పాలంటే భగవంతుడే చెప్పాలి. అందుకే ధర్మమును ఏది చెప్తుంది అంటే వేదం చెప్తుంది. వేదోకిలో ధర్మమూలం. ధర్మమంతా దేనిలో చెప్పబడింది అంటే వేదములో చెప్పబడింది. వేదం ఎవరు? భగవంతుని యొక్క ఊపిరి.